అన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చారు. ప్రతి గ్రూప్ ఎంత తీసుకున్నది? 20 లక్షలు, 30 లక్షలు. ఇప్పుడు బస్సు తీసుకుంటే ఎంత? 50 లక్షలు. ఎలక్ట్రిసిటీ పెడితే ఎంత? ₹1 కోటి. అట్లా ఏ గ్రూప్ అయినా 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చిండ్రు లోన్. మరి వడ్డీ లేని రుణం ఎంత వస్తుంది? 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం. మిగతా 15 లక్షలకు 12.5% కాడికి బ్యాంకులకు మహిళలే వడ్డీ కట్టుకుంటున్నారు. అంటే ఆ మిగతా 15 లక్షలకు ఏడాది నెలకు 15,000 రూపాయల వడ్డీ అవుతుంది. కానీ బడ్జెట్లో ఏం చెప్తుండ్రు? ₹1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అని బడ్జెట్లో చెప్పిండ్రు. అంటే వాళ్ళు తీసుకున్న మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెప్పింది నిజం. ఇస్తున్నది 5 లక్షలకు, కానీ చెప్తున్నది మొత్తానికి. అంటే నిజానికి 20,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకు అప్పిస్తే వడ్డీ లేని రుణం వర్తించేది 4-5 కోట్లకు పెంచదు. మిగతా 15-16 కోట్లకు మహిళలు 12.5% ఇంట్రెస్ట్ వాళ్ళే కట్టుకుంటున్నారు. అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మా అక్క చెల్లెలను మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది, అబద్ధాలు చెప్తా ఉంది. బడ్జెట్ స్పీచ్ లో కూడా అబద్ధాలు చెప్తున్నారు. నేను ఉత్తగా చెప్తలేను. అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, ఇది సంతకం కూడా చూడండి కింద, ఈ సమాధానం ఇచ్చింది సీతక్క గారు. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున సమాధానం ఇచ్చారు. అంటే మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అనేది బోగస్ మాట, అబద్ధపు మాట అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చెప్పింది. నంబర్ 1. నంబర్ 2, స్టిచింగ్ ఛార్జెస్. అది ఇంకా జోక్ ఏంటంటే పోయినసారి అదే పేజ్ 35లో చెప్పిండ్రు 2024-25లో. ఈసారి కూడా మక్కి అదే పేజ్ 35లో చెప్పిండ్రు. పోనీ అమలైందంటే కాలేదు. ఏంటిది ఇది? పేజ్ 35లో మీరు చూస్తే స్కూల్ యూనిఫామ్ల కుట్టి ఛార్జీలను జతకు ₹50 నుంచి ₹75 పెంచడం జరిగింది అని ఇంకా చాలా ఎక్కువ చెప్పారు. దాని నుంచి టైం లేదు. ఈసారి కూడా మీరు చూస్తే ఇది ఈ సంవత్సరం బడ్జెట్ బుక్. ఇందులో కూడా ఏం చెప్తారంటే స్వయం సహాయక సంఘాలకు, పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టే బాధ్యత అప్పగిస్తూ కుట్టు ఛార్జీలను ₹75 పెంచడం జరిగింది. సేమ్ పేజ్ 35 మక్కి కొట్టిరు, ఏం మారం కూడా మారలే. అయితే దీంట్లో ఏముంది? నిజంగా ₹75 ఇచ్చిండ్రా? ఇక ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మీరు ఈ మధ్య వినే ఉంటారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ₹25 ఇచ్చింది, మేము 75 చేసినామని చెప్పి ఆయన ఇంకింత అబద్ధం మాట్లాడు. ఓపెన్ స్పీచ్ ముఖ్యమంత్రి గారు బహిరంగ మీటింగ్లో చెప్పిండ్రు. నిజమేందంటే మేమున్నప్పుడు ₹50 ఇచ్చాము, మేము మహిళా సంఘాలకే ఇచ్చాము, ఈ ప్రభుత్వం కూడా ₹50 ఇచ్చింది. నేను ఇప్పుడు కూడా డౌట్ వచ్చి మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా వాళ్ళ ఎంఈఓకి ఫోన్ చేసిండ్రు. నేను కూడా మా ఎంఈఓకి ఫోన్ చేసిన. కొత్త ప్రభాకర్ అన్న కూడా వాళ్ళ దుబ్బాకి ఎంఈఓకి ఫోన్ చేసి అడిగిండు, ఏంది భయ్ మీరు ₹50 వచ్చినాయా, ₹75 వచ్చినాయా అని అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ₹50 వచ్చినాయి సార్, ₹75 రాలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి స్టిచ్చింగ్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఏ మహిళా సంఘానికి కూడా ఈ రోజుకు ₹75 రాలేదు, వచ్చింది ₹50 మాత్రమే. బట్టి గారు మధురకు పోయి మీ మహిళా సంఘాలను అడుగుదామా? లేదు సిద్దిపేటకు వస్తావా, మా మహిళా సంఘాల దగ్గరికి పోయి ₹75